యాత్ర 2 సినిమా టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే ఏ సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటి వరకు కాస్త సందేశంగా ఉండేది. తాజాగా వచ్చిన టీజర్లో సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అలానే అంచనాలు కూడా పెరిగిపోయాయి. టీజర్లో ఏముందంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ఆర్ జగన్ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటని అంశాన్ని చిన్న హార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలానే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చడానికి ఓ ఓదార్పు యాత్ర చేద్దామనే నాటికి కొందరు రాజకీయ నాయకులు దాన్ని కూడా చెడగొడతారు. అయితే టీజర్లో ఉన్నదంతా పోయినా పర్లేదు, తెగించిన జగన్ లాంటితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం అని సోనియా గాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్ చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుందో లేదో నాకు అవసరం లేదన్నా, కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న చరిత్ర గుర్తుపెట్టుకున్న చాలన్నా అనే మరో సీన్ నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొడుకుని అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకు మించి ఉండబోతుందని సెక్యూరిటీస్ క్రియేట్ చేస్తుంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా యాత్ర 2 సినిమా తీశారు. డైరెక్టర్ బావి రవి రాఘవ, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ బక్రాజ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పాత్రలు సుజనే, వైఎస్ భారతి పాత్రలో కేతిక నారాయణ్ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న సినిమా థియేటర్లోకి విడుదల కానుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.